ప్రభునామంలో చేరువచ్చిన వారికి వందనములు. నేటి వాక్యము కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హెబ్రీ 13:8. నాతో పాటు మీరు కూడా కలిసి చదవండి. అందరం కలిసి హెబ్రీ 13:8 చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండును. దేవుడు తన వాక్యమును మనకు దీవించును గాక. దేవుడు తన స్వభావమునందు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ వచనంలో తెలియజేయబడుతున్నది. ఏమనుందంటే, యేసుక్రీస్తుని గురించి చెప్పబడి ఆయన ఈరోజు ఒకటి, రేపు ఒకటి, మళ్ళీ 4 రోజుల తర్వాత ఇంకొకటి అన్నట్లుగా రాసలేదు. కానీ నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అన్నాడు. మరలా రేపు అని చెప్పలా, కానీ యుగయుగములకు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? యుగయుగములకంటే ఇక ఎల్లకాలం కదా. సో దేవుడు తన స్వభావమునందు ఆయన ఎల్లకాలం ఒకటిగా ఉండి తన కార్యాలను తన యొక్క సంకల్పము చొప్పున జరిగించే దేవుడు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, కష్టం ఎదురైనప్పుడు, మంచిగా అన్నీ సంతోషంగా ఉన్నప్పుడేమో అంతా బాగానే ఉంది, దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూ ఉంటాం. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అని సాక్ష్యం చెప్పుకుంటాం. అబ్బా నిజంగా దేవుడు గొప్పోడండి అని పాటలు పాడి దేవుని ఆరాధించుకుంటాం. అదే ఒకవేళ ఏదన్నా కొన్ని సందర్భాలను బట్టి ఏదన్నా కష్టం వచ్చిందనుకోండి, మనుష్యుల సమస్త విషయాల్లో కూడా మనకి మనుషులంగా ఉన్నప్పుడు సమస్త విషయాలు ఎదురవుతుంటాయి. కాబట్టి మనకి సమస్యలు అనేవి కూడా వస్తుంటాయి. ఈ సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఎదురైనప్పుడు, దేవుడా నువ్వు ఉన్నావా, అప్పుడంటే మంచి చూపించావు, కృప చూపించావు, ఇప్పుడు నువ్వు లేవా, ఇప్పుడు ఎందుకు నువ్వు నీ కోపం చూపిస్తున్నావు అన్నట్లుగా అంటాం. ఆయన కృప చూపే సందర్భం ఉంది, ఆయన కోపం చూపించే సందర్భం ఉంటుంది, ఆయన కోప్పడి శిక్షించే సందర్భం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన ఉన్న దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు అనటానికి ఈ విషయం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను పిల్లల విషయంలో కోప్పడే సందర్భంలో కోప్పడుతుంటారు, కొట్టే విషయంలో కొడుతూ ఉంటారు, వాళ్ళని ప్రేమతో ఎత్తుకునే సందర్భంలో ప్రేమతో ఎత్తుకుంటారు, ఆదరించే సమయంలో ఆదరిస్తుంటారు, వాళ్ళకి ఏదైనా తీసుకువెళ్ళి బయటికి కొనిపిస్తారు, కానీ వాళ్ళతోనే ఉంటారు, విడిచిపెట్టరు. నువ్వు వద్దులేరా నాకు, నేను నిన్ను ఎక్కడో జైల్లో పెట్టి వస్తానని దూరంగా పెట్టిరారు. ఎల్లకాలం ఉంటారు తల్లిదండ్రులు, అంటే వాళ్ళ స్తోమతున్నంత వరకు. అలాగా దేవుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి కూడా ఇక్కడ అది రాశారు. ఆయన నిన్న ఉన్నాడు, నేడు కూడా ఉంటాడు, యుగయుగములకు కూడా ఉంటాడు. నిన్న ఆయనకి ఎంత శక్తి ఉందో ఈరోజు కూడా ఆయనకి అంత శక్తి ఉంది. ఈరోజు ఆయనకి ఎంత శక్తి ఉందో యుగయుగాలకు కూడా ఆయనకి అంత శక్తి ఉంటుంది. అప్పుడంటే దేవుడు యవనస్తుడండి, బలంగా ఉన్నాడు, నన్ను కాపాడగలిగాడు. ఇప్పుడు దేవుడు ముసలోడు అయిపోయాడండి, కాపాడలేడు అనటానికి అలాంటి ఛాన్స్ లేదు దేవుని విషయంలో. దేవునికి ఏజ్ లేదు, ఆయన యుగయుగాలు. మనకంటే ఏజ్ ఉంటుంది, కాలం ఉంటుంది. అప్పుడంటే ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి, లేకపోతే అప్పుడంటే స్తోమత ఉంది కాబట్టి, లేకపోతే అప్పుడంటే పలానా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అది చేయగలిగామండి, ఇప్పుడు చేయలేము అని మనుషులంగా మనం అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ కాలము, వయసు, బలము వాటితో సంబంధం లేదు. ఆయన యుగయుగాలు, గతంలో భూతకాలంలో యుగయుగాలు ఉన్నాడు, భవిష్యత్తులోని యుగాల్లో ఉండే దేవుడు నిరంతరము. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు నివసించే గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన ఉండును అనే మాట ఉంది. అందుకనే పైన 5వ వచనంలో ఒక మాట ఉంది. 5వ వచనం పైన 5వ వచనంలో మధ్యలో ఆ తర్వాత లైన్ సిస్టర్.
ఈ మాట చూడండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని. అదండి విషయం, చూసారా? సో నిన్ను విడవను, ఏమాత్రం కూడా విడవను, ఏ విషయంలో కూడా విడవను, ఎన్నడూ ఎడబాయను. అంటే మర్చిపోవడం కూడా జరగదు. ఏమో కొద్దిగా మర్చిపోయాడేమో, కొన్నిసార్లు తల్లిదండ్రులైనా ఏదో పనిలో పడి పిల్లల్ని మర్చిపోతాయేమో, కానీ దేవుడు అలా మర్చిపోయేవాడు కాదండి. అర్థమైందా? ఆయన ఎల్లప్పుడూ మనల్ని గురించి జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. అందుకే ఆయన అన్నాడు, విడువను ఎడబాయను అన్నాడు. మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఆయన యుగాల్లో కూడా ఒకటే రీతిగా ఉంటాడు. నిన్న జ్ఞాపకం ఉన్నాడు, ఈరోజు మర్చిపోయాడు అంటే. మనిషిలో నాకైతే ఎక్కువ మతిమరుపు, నేను ఎక్కువ మర్చిపోతూ ఉంటాను చాలా విషయాలు. కానీ దేవుడు అలా మర్చిపోడు. మనుషులంగా మనం మర్చిపోతామేమో, కానీ దేవుడు అలా మర్చిపోయే దేవుడు కాదు. ఒకసారి ఆయన వాగ్దానం చేసిన తర్వాత, అర్థమైందా? ఒకసారి ఆయన మాట ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా నమ్మదగిన దేవుడు. ఎందుకంటే వాక్యం ఏంటంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఉంది. సో మనల్ని ఆయన నిన్ను విశ్వాసం చేత రక్షిస్తున్నానన్నాడు. మనం ఎప్పుడైతే విశ్వసించి ప్రభా నన్ను క్షమించని ఆయన విశ్వాసం ఉంచాం, వెంటనే ఆయన రక్షించాడు. ఇక రక్షణ కోల్పోయేది కాదు. ఇక అప్పటి నుంచి మనం ఆయన పిల్లలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. సో ఆయన మనకి ఎల్లప్పుడూ ఉండి, మన దేవుడు మనల్ని చూసుకుని కాపాడుకునే దేవుడు. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆ మాటని మన జీవితంలో నెరవేర్చే దేవుడు. అంటే మనము కూడా మరి మన తరపు నుంచి కూడా ఫెయిత్ఫుల్గా ఉండాలి కదా. ఇప్పుడు టీచరు లెసన్ బాగా మంచిగా బోధించారు, కానీ స్టూడెంట్ కూడా చదవాలి, అంతే కదా. చదివి మంచిగా పరీక్ష రాయాలి. టీచర్ బాగా బోధించినంత మాత్రాన స్టూడెంట్ సరిగా చదవలేదనుకోండి, ఇప్పుడు స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, టీచర్ తప్పంటామా? టీచర్ తప్పవదు. టీచర్ అయితే బాగానే చెప్పారు, మంచిగా అర్థమయ్యేటట్లుగా ఆయనకు కావాల్సినంత జ్ఞానంతో మంచిగా చెప్పారు. సో రెండు వైపుల నుంచి కూడా సో స్టూడెంట్ కూడా ఏం చేయాలి? వినాలి, అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్ కోసం చదవాలి. అలాగే దేవుడైతే చెప్పాడు, సరే నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆయన స్వభావం కూడా ఆయన ఎప్పటికీ ఒకటే రకంగా ఉండే గొప్ప దేవుడు. మరి మన తరపు నుంచి మనం ఎలా ఉంటున్నాం? మనం కూడా మరి ఆయన మాటకి తగినట్లుగా ఉంటున్నామా అనేది కూడా ప్రశ్నించుకోవాలి. ఆయన మన విషయంలో ఆయన మాట తప్పే దేవుడు కాదు. అయితే మనం ఏం చేయాలి? మరి ఆయన యొక్క బిడలంగా, ఆయన యొక్క పనివారంగా, ఆయన యొక్క దేవుని పిల్లల, దేవుని యొక్క ఈ లోకంలో మనం ఆయన యొక్క ప్రజలు, ఆయన నడిపించినట్లుగా నడవాలి. ఆయన కోరుకునే విధానంలో మనం ఆయన ఏ విధంగా మనల్ని కోరుకుంటున్నాడంటే, ఇదిగో ఈ వాక్య గ్రంథం మనకు తెలియజేస్తుంది. మనల్ని ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా నడవమంటున్నాడు అనేది వాక్యం మనకు చెప్తుంది. ఆయన మనసేంటో ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆయన కృపతో మనకి అనేక విషయాలు, మన జీవితానికి కావాల్సిన అంశాలు రాసిపెట్టి, దీన్ని చదివి దీని ప్రకారం జీవించండి అన్నాడు విశ్వాసంతో. అది మనం చేయాలి. ఆయన మాత్రం మనం ముందుకు వచ్చినప్పుడు ఆయన కూడా ఖచ్చితంగా మన పక్షంగా ఉండి నడిపించే దేవుడు. మనుషులంగా లోకంలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే, పరిస్థితులను చూసి, ప్రజలను చూసి మనం ఏమైపోతామంటే, అబ్బా ఇంకా ఇది అవదలే, ఇది చేత కాదు, లేకపోతే ఎక్కడితో దీన్ని వదిలిపెట్టా, మన వల్ల కాదు అని కొన్ని సందర్భాలు వస్తాయి. మనుషులను బట్టి రావచ్చు, లేదా పరిస్థితులను బట్టి రావచ్చు, లేదా మన ఆరోగ్య పరిస్థితులను బట్టి రావచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. కానీ దేవునితో మనం కనెక్ట్ అయి ఉన్నాం అనుకోండి, ఈ మనుషుల ప్రభావం కానీ, పరిస్థితుల ప్రభావం కానీ, మన యొక్క పరిస్థితులు కానీ, ఇవేవి కూడా ఆటంకం కావు. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి ఇవేవి ఆటంకం కాదు. అర్థమైందా? సో ఇది మనం ఇంపార్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకని ఆదికాండంలో ఒక విషయాన్ని చదువుదాం. ఆదికాండం 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. ఆదికాండం 26:3. అది ఇదే కరెక్టే, మీరు చదవండి. ఈ దేశమందు పరవాసమైనము చాలండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 26:3 విషయం ఏంటంటే, ఇస్సాకు కరువు వచ్చింది. ఆ సమయంలో ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. మరి కరువు పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుడు
అతను ప్రత్యక్షమై చెప్తున్న మాటలు, వాగ్దానం ఇది ఏంటంటే, నువ్వు ఇక్కడ పరవాసి అంటే మరి, ఎందుకంటే ఇది యాత్రికుని ప్రయాణ జీవితం అది కదా. ఈ లోకంలో మనం అందరం కూడా ఎవరమో తెలుసా? యాత్రికులమును ప్రయాణికులమై ఉన్నామని వాక్యం చెప్తుంది. సో ఆ వాక్యం ఏం చెప్పాడంటే దేవుడు అక్కడ, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. సో దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు. సో అక్కడ ఉన్నాడు ఆ ప్రదేశంలో. ఉన్నప్పుడు 12వ వచనం చదవండి. 12 అక్కడే ఆ, 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 ఆ. తర్వాత వచనం కూడా చాలండి, అక్కడ ఆగుదాం. సో ఈ 12వ వచనంలో 13వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఇస్సాకు ఏం చేస్తున్నాడంటండి, ఆ దేశంలో నివసిస్తూ ఏం చేశాడు? ఆ సంవత్సరంలో చేతులు కట్టుకొని గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అన్నాడా? ఏం చేశాడు అక్కడ? ఆ వచనంలో విత్తనం వేసి, అంటే వ్యవసాయం చేశాడు కదా. దేవుడు మనకు ఒక స్థలాన్ని ఇచ్చి, ఒక ప్రాంతం ఇచ్చి అది చేసినప్పుడు అందులో మనం చేయాల్సిన పని మనం చేయాలి. నేను ఉద్యోగానికి వెళ్ళను కానీ నాకు జీతం రావాలంటే వస్తుందా? రాదు కదా, వెళ్ళి పని చేయాలి. అట్లాగే ఇక్కడ ఆ సంవత్సరం ఉన్నాడు, విత్తనం వేసి వ్యవసాయం చేస్తే ఏమైందంట? ఆ పంట ఏమైందంట? ఏదో అరకొరగా వచ్చిందని ఉందా? కాదు, 100 ఫలము పొందారు. తన కష్టానికి 100%. ఇంకా ఎక్కడా కూడా ఇది ఫలాన్ని మిస్ అయ్యింది అంటానికి లేదు. అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక అనే మాట ఉంది. సో ఆయన చేసిన కష్టాన్ని, ఆ విత్తనం వేసి వ్యవసాయం చేసినందుకు గాను ఆ కష్టాన్ని ఎవరు ఆశీర్వదించాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. సో ఎవరిని కష్టపడి పని చేయటం మన బాధ్యత, దాన్ని ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. చాలామంది ఇది నా కష్టం, నేను చేసుకున్నా, నా అంతటి నేను గొప్పవాడినాయని అనుకుంటారు. నో 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 ఎప్పటికే కానీ ఆ మాటలు వద్దు. మనం కష్టపడాలి దేవుడిచ్చిన శక్తి మేరకు, దేవుడిచ్చిన జ్ఞానం మేరకు, కానీ దాన్ని ఆశీర్వదించే, మన ఆ కష్టం చేసినందుకు దాన్ని ఆశీర్వదించి మనల్ని గొప్పవాళ్ళు అయ్యేటట్లు చేసేది ఎవరు? దేవుడు అని మర్చిపోవద్దు. ఓకేనా? సో గొప్పవాడయ్యే వరకు దేవుడు చేశాడు. అక్కడితో ఆగిపోలే. ఆ 13వ వచనంలో ఏమని ఉంది ఇంకా? ఇది అద్భుతమైన విషయం అండి. కేవలం గొప్పవాడయ్యాడు, ఈ సంవత్సరం పంట పండింది చాలు అని దేవుడు అక్కడితో ఆపేయాలి. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడని ఉందా? అక్కడేమని ఉందండి? క్రమక్రమముగా, స్టెప్ బై స్టెప్. అర్థమైందా? ఏమండి, దేవుని పిల్లలకి రాత్రికి రాత్రే ఆయన ఏది చేయడు. ఏదో కొందరు అంటారే పలానా లక్కీ డ్రా దొరికింది, రాత్రికి రాత్రే వీళ్ళు కోటీశ్వరులు అయిపోయారని. ఏమంటే దేవుని ఆత్మీయ యాత్రా జీవితంలో అలాంటివి రావు. ఎందుకో తెలుసా? దేవుడు తన పిల్లలకి పరీక్షలు పెడుతూ, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూ, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంతవరకు నమ్మకంగా ఉన్నారో చూస్తూ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్, అర్థమైందా? క్రమక్రమంగా కొద్దిగా ఆయన ప్రోగ్రెషన్లోకి తీసుకెళ్తాడు. ఇది అప్పుడే దానికి విలువ కూడా ఉంటుంది. ఆ విలువ తెలుస్తుంది. కష్టపడి క్రమక్రమంగా అభివృద్ధిలోనికి వచ్చిన వాళ్ళకి ఆ కష్టం కూడా తెలిసిద్ది, ఆ విలువ తెలిసిద్ది, మనుషుల విలువ తెలిసిద్ది, పరిస్థితుల విలువ తెలుస్తాయి. దేవుడు ఎంత గొప్పవాడు అనేది అర్థం చేసుకుంటారు. సో ఇస్సాకుని దేవుడు ఆ దేశంలో అలాగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని చేత అతను ఆశీర్వదించబడుతూ ఉంటే మరి సాతానుడు ఉన్నాడుగా, వాడు ఊరికే ఉంటాడా? ఇప్పుడు మనం సంతోషంగా మంచిగా ఉన్నామనంటే సాతానునికి ఇష్టం లేదు. ప్రజలు అనుకుంటారు కొంతమంది కదా, వాళ్ళు ఏమంటారంటే, అరే వాళ్ళ దృష్టి, వాళ్ళ కన్ను నీ మీద పడిందంటే ఇక పోయినట్టే అని. అట్లాగే ఇక్కడ కూడా 13వ వచనం నుంచి 14వ వచనంలో అదే జరిగింది. 14వ వచనం నుంచి ఏం జరిగింది? ఏమండి 14వ వచనంలో ఏమనుంది? వాళ్ళు మెచ్చుకున్నారని ఉందా? ఈయన అభివృద్ధిలోనికి వచ్చినందుకు అక్కడ వాళ్ళు మెచ్చుకున్నారని ఉందా? లేదు. ఏం చేశారంటే వాళ్ళు అసూయపడిరి. వాక్యం వింటున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏం పడ్డారంటే వాళ్ళు వీళ్ళని అభివృద్ధి చెందుతుంటే వాళ్ళు ఏం చేస్తారంట? ఇది ఖచ్చితంగా జరిగింది. మనం దేవునిలో ఎదుగుచు దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉండగా
ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అసూయపడే వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవం. అది బైబిల్లోనే జరిగి మన కోసం రాసి పెట్టారు. బైబిల్లో రాసినవన్నీ మనకి లోకంలో జరుగుతుందని చెప్పడానికి, చూపించడం కోసం ఉంటారు ఖచ్చితంగా. మనం దేవునిలో ఫలింపజేస్తూ దేవుని కొరకు ముందుకు సాగుతూ వృద్ధిలోనికి వస్తున్నామన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే ఇలాంటి ప్రజలని, అలాంటి మనుషులను వాళ్ళకి ఆలోచనలు పుట్టిస్తాడు అసూయ కలిగించేటట్లుగా. వాళ్ళు అసూయ వచ్చి అసూయపడి అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు క్రియల దాకా వెళ్ళారు. ఏం క్రియలు చేశారంటే 15వ వచనంలో ఉంది అక్కడ. ఆ, ఆ, ఆ. మన్ను పోసి పూడ్చివేశారు. ఏమండి, వీళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది అందులో కూడా ఇది ఇస్సాకు కాలంలో వాళ్ళ తండ్రి గారి కాలంలో తవ్విన బావులు, ఆ నీళ్లు ఈయన వాడుకుంటున్నాడు. కానీ ఇక్కడున్న ఫిలిస్తీన్లు ఏం చేశారంటండి, అసూయతో మన్ను పోసి పూడ్చి. ఇదండి చాలామంది వాళ్ళు ఎదగలేక, వాళ్ళు కష్టపడలేక, కష్టపడేవాడిని చూసి ఎదుగుదలలోకి వచ్చేవాడిని చూసి ఏం చేస్తారో తెలుసా? ఇదిగో ఇది చేస్తారు, మన్ను పోసి పూడ్చడం. అంటే బురద చల్లటం, మన్ను పోసి పూడ్చడం, ఆటంకపరచడం. ఇది ప్రజలు చేసే పని. సాతానుడి యొక్క పని ఇది, ప్రజల చేత చేపిస్తాడు. కాబట్టి మనం దేవుని పిల్లలం, దేవునిలో సాగిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టనన్నాడు. మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, బైబిల్ చదువుకుంటూ ఉంటాం, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాం. దాన్ని బట్టి దేవుడు మనల్ని ఫలింపజేస్తూ ఉంటాడు. మనం ఫలాల్లో ఎదుగుతూ ఉంటాం. ఆ టైంలో ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ రాసినట్లుగా, అసూయపడి మన్ను పూసి పూడ్చేసేవాళ్ళు. మన జీవితాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. మన వృద్ధిని చూడలేక, మన యొక్క అభివృద్ధి. కానీ ఒక విషయం, అంతటితో ఆ స్టోరీ అయిపోలేదు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చదవండి. అలా చదువుతూ ముందుకెళ్తుంటే అతన్ని అక్కడ నుంచి సరే అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. 16వ వచనంలో ఏమన్నారు? అక్కడ 16వ వచనం ఏమని ఉందండి? వెళ్ళిపో, మా ఇద్దరు నుండి వెళ్ళిపో. ఎందుకని? అదే మా దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉంటే ఎంతకాలం అయినా పర్వాలా అండి. మా కాళ్ళ దగ్గర పడి ఉండి చేతులు కట్టుకొని సార్ ఓకే ఇట్లా వేసి ఏమంటారు దీన్ని, ఇట్లా కొద్దిగా వేసేసి బిచ్చ వేస్తే తీసుకుంటున్నావు, నువ్వు అట్టబడి ఉంటావంటే ఓకే. కానీ అలా కాకుండా మనం అభివృద్ధిలోనికి వస్తున్నామంటే ఓర్చుకోలేనటువంటి మనుషులు ఉంటారు. అందుకని వాళ్ళు ఏమన్నారు అక్కడ, అయ్యా వెళ్ళిపో, ఎంత తొందరగా నువ్వు వెళ్ళిపోతే అంత మంచి అన్నట్టుగా వెళ్తే. ఇస్సాకు తన కుటుంబాన్ని, తన వారిని అందరినీ తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి లోయలోకి వెళ్ళిపోయి గుడారం వేసుకొని నివసించాడు. అక్కడికి వెళ్ళాడు, అక్కడే నీళ్లు ద్రోవుకున్నాడు. అక్కడ వాళ్ళంతే చేశారు. అక్కడి నుంచి ఆయన తరిమేశారు. అలా జరుగుతూ అలా వెళ్ళిపోతూ ఒక చోటుకి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ అభివృద్ధి చెందాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు, మళ్ళీ అక్కడ వాళ్ళు తరిమేశారు. అంటే అతని యాత్రా జీవితంలో ఎక్కడికి వెళ్ళి అడిగిపెట్టినా కూడా ఏం జరుగుతుంది? ఆయనకి మంచిగా ఫలం అయితే ఉంది, కానీ అసూయ ఏమైనా కూడా పర్వాలేదు, దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇలాగ వెళ్తూ అలా జరుగుతూ వచ్చినాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు అసూయ చేత ఈ విధంగా చేస్తూ ఉండగా ఇంకా చివరికి వచ్చేసరికి 23-24 వచనాలు చదువుతారా? ఆదికాండము 26వ అధ్యాయంలో 23-24 వచనాలు. చాలండి, ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. సో దేవుడు మరలా, ఎందుకంటే అతడు కష్టాల్లో నుంచి వెళ్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇంతమంది ఆయన మీద పగబట్టి, అసూయబట్టి, ఈయన కష్టాన్ని అంతటిని మన్నుబోసి చేసి అట్లా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి ఆటంకంగా తయారయ్యారు. కానీ దేవుడు మాత్రం ఆయన వదిలిపెట్టలేదండి. దేవుడు మాత్రం మళ్ళీ ఆ అదే రాత్రి అనేది చీకటి సమయము, కష్టకాలము, వేదన సమయాలకి సూచన. సో ఆ రాత్రి, ఆ కష్టకాలంలో, ఆ బాధకాలంలో, ఆ దుఃఖంలో ఇస్సాక్కి దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఇస్సాకు నువ్వు భయపడకు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, అబ్రహాముతో తోడైండి నడిపించి జీవింపజేశాను, అలాగే నేను కూడా నీకు తోడై ఉంటా, భయపడకము అని చెప్పాడు. భయపడకు, అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించాను. అక్కడితో ఆపేశాడా అంటే నో, విస్తరింపజేసేదను అన్నాడు. ఆశీర్వదించడం ఒక వంతు. ఇప్పుడు ఒక ప్లేస్లో నువ్వు ఉన్నావంటే అక్కడ నువ్వు ఆశీర్వదించబడటం ఒక వంతు. బట్ అక్కడితో ఆగిపోకుండా ఇంకా నీ ఆశీర్వాదం అనేది
విస్తరించబడటం, అంటే నీ సామ్రాజ్యం గొప్పగా అవటం, అదనమాట. సో ఇది ఎవరు చేసే పని? దేవుడు చేసే గొప్ప కార్యం. అందుకనే మనం బలహీనులం కాక, ఇదిగో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం బలహీనం అవ్వద్దు. ఎందుకు? మన దేవుడు బలవంతుడు. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉండే గొప్ప దేవుడు. నిన్న నేడు ఒకటే రీతిగా గొప్ప దేవుడిగా ఉన్న ఆ బలదేవుడు బలమైన దేవుడు కాబట్టి, ఇక మనం ఎందుకు బలహీనమై దిగులు పడి చింతించి ఏమైందో ఏమో ఎట్లా జరిగిందో? నో. అసూయ పడేవాళ్ళు అసూయ పడనివ్వండి, మన్ను పోసి పూడ్చే వాళ్ళని పూడ్చుకొనివ్వండి. మనమేమి ఏం చేయనక్కర్లా, దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే బైబిల్ ఏమన్నా పగ తీర్చుకొనిట నా వంతు అన్నాడు. ఇక్కడ ఇస్సాకు ఎక్కడా కూడా వెళ్ళి మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు వాళ్ళ మీద వెళ్ళి కొట్టడం అట్లా చేయలేదు. దేవునికి అప్పచెప్పేశాడు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు. పగ తీర్చుకుంటే ఆయన వంతు కదా. ఇస్సాకుకి తెలుసు వీళ్ళందరి విషయం దేవుడు చూసుకుంటాడని. ఇది పాఠం నేర్చుకోవాలి మనం దేవుని పిల్లలంగా. ఎవరైనా ఏదైనా మనకు ఆటం కలిగించే వాళ్ళు ఉన్నారు, మన గురించి చెడుగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మన ముందు మనల్ని మెచ్చుకున్నట్టుండే పక్కకెళ్ళి ఇంకో రకంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మనకు ఆటంకం కలిగించి మన్నుబూర్చే వాళ్ళు ఉన్నారు, అసూయపడేవారు ఉన్నారు అంటే ఏం చేయనక్కర్లా, సైలెంట్గా వాళ్ళని దేవునికి అప్పచెప్తే దేవుడే చూసుకుంటాడు. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఎట్లా పెడతాడో మనం కళ్ళతో చూస్తాం. చూశాను నేను నా జీవితంలో. నాకు ఎదురైన సందర్భాల్లో నన్ను ఏడిపించిన వాళ్ళని వాళ్ళ ఏడుపులు నేను చూశాను. దేవుడు నాకు చూపించాడు. నేను వాళ్ళ లైఫ్లో పర్టికులర్గా చూశాను. సో దేవుడు చూస్తూ ఊరుకోడండి. పగ తీర్చుకునేట నా వంతు అన్నాడు దేవుడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఆ తర్వాత ఇదంతా అయిన తర్వాత దేవుడు ఆయన ఆశ్రదించి అక్కడంతా అయింది కదా. అయిన తర్వాత 26వ వచనంలో ఒకసారి చదవండి. ఆదికాండం 26:26. చూడండి, ఎవరైతే ఈయన్ని అసూయపడి తరిమేసి వెళ్ళిపో అన్నారో వాళ్ళే ఇప్పుడు ఈయన దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చారు. చూడండి, చదవండి. చాలండి. సో వాళ్ళు వచ్చారు మళ్ళీ. ఎవరైతే వెళ్ళిపో, నువ్వు మా మధ్య ఉండొద్దు, నువ్వు మాకన్నా గొప్పోడు అయిపోతున్నావు, నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి మన్ను పోసి ఏడ్పించి దుఃఖ పెట్టి కన్నీరు పెట్టించి తరిమేశారో అసూయపరులు, వాళ్ళే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కాళ్ళ బేరానికి వచ్చి మాతో సమాధానపడయ్యా, మాకేం కీడు చేయ. ఎందుకు వచ్చారు మీరు మళ్ళీ అంటే, యెహోవా నీకు తోడైండుట మేము చూసాం. నువ్వు ఎక్కడికి వెళ్తే, ఎక్కడ అడిగి పెడితే, ఎక్కడ ఏం చేస్తే ఆ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంటే దేవుడు నీతో ఉన్నాడు, మాకు అర్థమవుతుంది అని కాళ్ళ బేరానికి. ఇదండి దేవుడు మన పక్షంగా ఉన్నాడంటానికి ఆధారం. భయపడొద్దు ఎప్పుడే కానీ, ఏ విషయంలో కూడా తొందరపడొద్దు, కలవరపడొద్దు, దుఃఖపడొద్దు, చింతించొద్దు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయనని. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఇంకా ఎన్ని నోర్లు వాగుతాయో వాగనివ్వండి, ఎన్ని కార్యాలు చెడుగా చేసుకుంటారో చేసుకునేవ్వండి, ఎంతమంది మన మీద పగబెట్టుకోవాలనుకుంటారో పెట్టుకోనివ్వండి, ఎంతమంది అసూయపడాలనుకుంటారో పడనివ్వండి, ఎంతమంది మన్ను పూడ్చి మన మీద బురద చల్లాలనుకుంటే చల్లనివ్వండి. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ ఒక రోజున మళ్ళీ ఏం చేస్తున్నారు? ఎక్కడికి రాబోతున్నారు? మన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇక్కడ జరిగిందా లేదా ఈ అధ్యాయంలో? ఇదేమన్నా నేను రాసుకొచ్చానా? మనకు బైబిల్లో దేవుని వాక్యం రాయి. ఇదంతా ఎందుకు చెప్పుకున్నామో తెలుసా? దేవుని పిల్లలమైన మనము దేవుని పరంగా ఉంటే దేవుడు మన పక్షంగా ఉండి కార్యాలు చేస్తాడు అని చెప్పడం కోసం ఇదంతా మనం ఉన్నాం. మరి నువ్వు నేను దేవుని కొరకు నిలబడుతున్నామా, లేకపోతే లోకంతో రాజీ పడిపోతున్నామా? దేవుని కొరకు నిలబడి విశ్వాసంతో జీవిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనం దేవుని కొరకు విశ్వాసంతో నిలబడకుండా, దేవుని కొరకు కష్టపడకుండా, దేవుడు నాకు అన్నీ చేయాలి అని అంటే అది కరెక్ట్ కాదు. మనం అర్థం చేసుకోవాలి ఆ విషయం. దేవుడు గొప్ప దేవుడు, మన పక్షంగా ఉన్నాడు. ఆయన కొరకు మనం చేసే ఏ పని విషయంలోనైనా అది దేవునికి చేస్తున్నాను, నేను దేవుని కొరకు ఉన్నాను, దేవునిది అన్నట్లు ఉంటే దాన్ని ఎప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయన కష్టపడ్డాడు. ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ ఆదికాండం 26వ అధ్యాయంలో ఎవరైనా ఇస్సాకు ఏం చేశాడు? కష్టపడ్డాడు. ఆ దేశమందుండి విత్తనం వేసి కష్టపడ్డాడు. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు? ఫలింపజేశాడు నూరంతలో. అదే కష్టం చేసిన వాళ్ళని దేవుడు మర్చిపోతాడా? చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయంలో
58వ వచనం ఒకసారి చదువుతారా? 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:28. 58. 1 Corinthians 15:58. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఇదండి అర్థమైందా? ప్రభు విషయంలో, ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో, ప్రభు కొరకు చేసే విషయంలో దానికి ఎప్పుడు వ్యర్థమైపోదు. అర్థమైందా? మందిరానికి వెళ్ళటం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, పాటలు పాడటం, దేవుని కొరకు కార్యక్రమాలు చేయటం, దేవుని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టడం ఎప్పుడు అది వ్యర్థమైపోయింది. అమ్మో ఇప్పుడు వెళ్ళాలా నేను మందిరానికి వెళ్తే, అమ్మో ఎంత అయిపోతే ఖర్చు, ర్యాపిడో బుక్ చేసుకుంటే ఎంత అయిపోయిందో. నో ప్రాబ్లం. ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. అమ్మో దేవుని కోసం నేను ఇది చెయ్యాలా, ఎందుకులే అదేదో ఆ 100 రూపాయలు మిగిలితే ఇంకా దేనికో వస్తాయి కదా. నో, ఒక మాట చెప్తా, దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను డబ్బుల విషయమే కాదు, మనం మందిరానికి వచ్చి పాటలు పాడినా, లేకపోతే ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకున్న, విశ్వాసంతో నిలబడిన, ఒక కష్టం చేసిన దాని కొరకు దేని విషయంలో కూడా అది దేవుడు ఊరకే దాన్ని ఫలితం ఆయన ఉంచుకోడు. ఆయన ఎప్పుడు కూడా మన కష్టానికి ఫలితం ఆయన దగ్గర నుంచి కూడా మనకి ఇస్తాడు. మంచిగా ప్రతిఫలం ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. మరి నీవు నేను ప్రభు కొరకు ప్రయాసపడే వారంగా ఉన్నామా? ఏ విధంగా ప్రయాసపడుతున్నామంటే ఏం ప్రయాసపడుతున్నాం? ఏమండి ఆదివారం ఒక్క పూట రావడానికి ఇంకా కష్టంగా ఉంటే మళ్ళీ ఇక మీరు ప్రభు కొరకు ఏం ప్రయాసపడమంటారు? అక్కడ దాకా వెళ్ళొద్దులే బ్రదర్, సండే వస్తున్నామే మాకు అంతే చాలు అని అంటారేమో. ఏమండి, దేవుని పిల్లలంగా దేవుని కొరకు 2 అడుగులు ముందుకేస్తూనే ఉండాలి. ప్రార్థనలో గడపాలి, ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసంతో ఉండాలి, దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. ఒకళ్ళకి ఒక మాట అంటే మనం తగ్గించుకొని ఉండాలి. ఇవన్నీ ప్రభు కొరకు పడాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇక్కడ ఇస్సాకు అదే చేశాడు. ఇస్సాకు అలా చేశాడు కాబట్టే దేవుడు ఏం చేశాడు? ఇస్సాకుని, ఆయన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ, ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆయన కష్టాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఎవరైతే పో అన్నారో వాళ్ళే ఆయన కాళ్ళబేరం దగ్గరికి వచ్చారు. మన జీవితాలు ఆ రోజు ఇస్సాకు చేశాడండి, మాకు ఏం చేస్తాడు అంటారేమో. అందుకే ప్రారంభంలోనే మన వాక్యం చదివాం, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నదాడు. ఆ రోజు కార్యాలు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఎల్లప్పటికీ చేస్తాడు. మన పక్షంగా ఉండే దేవుడు. అయితే మరి మన పక్షం మనం ఆయన విషయంలో ఆయన కొరకు నమ్మకంగా ఉంటున్నామా? అది మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉంటానన్నాడు, వాగ్దానం చేశాడు. ఆయన నిన్నెన్నడు విడవను ఎడబాయనన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి, అయ్యా నువ్వు నా కోసం నమ్మదగిన దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా అని ఆ దేవునికి మనం స్తోత్రాలు తెలియజేసుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. జాషువా గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ప్రభుబల్లో పాల్గొందాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మన జీవితాలు కూడా ఇస్సాకు వలె ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని అడుగుదాం. మహా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ ప్రేమలో నీ కృపలో ప్రభా మా ప్రయాసం వ్యర్థం కాదని చెప్పిన దేవుడు తండ్రి. నీ కోసం ప్రభా మేము ఏది చేసినానో అది వ్యర్థం కాదని ప్రభా ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ప్రభా, మేము కూడా ఇస్సాకు వలె ప్రభా కథలని ప్రభా నిశ్చలతతో ప్రభా నీ మీద ఆధారపడి ప్రభా నీవు చూపిన మార్గంలో ముందుకు సాగుతూ, నీవు చూపిన బాటలో మేము ముందుకు సాగుతూ ఉంటే ప్రభా నీవు కూడా మాకు ప్రభా కావలసిన ఆశీర్వాదాలన్నీ ప్రభా మేము దయచేస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఎందుకంటే నీవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. యుగ యుగములకు నువ్వు ప్రభా నీవు దేవుడు అయి ఉన్నావు తండ్రి. అలాంటి గొప్ప ఆదరణను మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప వాక్యంతో నీ దాసుని మా మధ్యలోకి నడిపించినందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ప్రభా, మేము విన్న వాక్యాన్ని ప్రభా విడిచిపెట్టక ప్రభా మా హృదయాలలో ఉంచుకుంటూ నెమ్మరు వేసుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ప్రాంచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుల్లో పాల్గొందాము. హృదయాలు సిద్ధపాటు చేసుకోండి. తల్ల వంచి కళ్ళు మూసుకొని, హృదయం ఎలా ఉంది దేవుని ఏట? మనుషులకి మనం మర్యాదగా కనపడవచ్చు, కానీ దేవుని ఏట నీ హృదయం ఎలా ఉంది? ఎలాంటి హృదయాన్నైనా క్రీస్తు రక్తం కడిగి శుద్ధీకరించి క్షమించగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడిని మనం
క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. నీ కొరకు నా కొరకు క్రీస్తు గాయాలు పొందెను, శ్రమపరచబడెను. ఎంత ఘోర పాపనైనా క్షమించినటువంటిది క్రీస్తు ప్రేమ, క్రీస్తు శిలువ బలియాగం. కాబట్టి మన చేతిలో ఉన్నటువంటి యొక్క ప్రభు సంస్కార బలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేదిగా మనం ఉండాలి. ఇందులో మనం పాల్గొంటున్నప్పుడు మనం పాపులమే, ఎవరం కూడా నీతిమంతులం కాదు. కానీ ప్రేమగల క్రీస్తు మన కోసం ఆ శిలువలో బలియాగమయ్యారు కాబట్టి ఆ క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కూడా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం క్రీస్తుని గురించి మాత్రమే ఆలోచన చేయండి. నీ కొరకు నా కొరకు క్రీస్తు చూపించిన ప్రేమ శిలువ బలియాగం. ఆ శిలువలో కొరడాలతో కొట్టబడ్డాడు. మన చేతులు ఉన్న రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో అయా నీ కుమారుడైన క్రీస్తుని బట్టి నీకు స్తోత్రాలు. మేము పాపం చేశాం, కానీ మా పాపం నుంచి మమ్మల్ని క్షమించడానికి అయా నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఆ శిలువలో బలియాగం అయ్యేటట్లు చేశావు. క్రీస్తు పొందిన గాయములు, కొరడాలతో కొట్టబడి అయా ఆయన పొందిన గాయముల చేత మాకు పాపం అనేటువంటి రోగము నుండి స్వస్థతనిచ్చావు. మా హృదయాలను శుద్ధీకరించావు, మా హృదయాన్ని కడిగావు. అయా మా యొక్క పాపపు బంధకాల నుంచి విడిపించి విమోచన క్రీస్తు ద్వారా అనుగ్రహించావు. అందుని బట్టి మేము మీకు ఏమివ్వగలము తండ్రి? ఏమివ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొన్నాం. ఆ ప్రకారమే ఆయన మరొక పాత్ర తీసుకుని ఇది నా వల్లైన క్రొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుని చేయడం చెప్పాను కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, అయ్యా ఈ సమయంలో మా కొరకు వేదన భరించిన, రక్తం కాచిన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా క్రీస్తు గాయాలు పొంది రక్తం కాచి ఆ రక్తంలో మా పాపాలన్నీ కడిగి వేశాను. అయా క్రీస్తు కాచిన రక్తం ద్వారా మా హృదయాలు శుద్ధీకరించబడినవి. ఎందుకనగా క్రీస్తు రక్తం పవిత్ర రక్తం, పాపం లేని రక్తం. పాపం లేనివాడిగా లోకంలో జన్మించి పాపం లేనివాడిగా జీవించి మా యొక్క అపవిత్రమైన ప్రతి హృదయాన్ని కడిగి వేసి శుద్ధీకరించారు ప్రభా. అందుని బట్టి మేము మీకు ఏమివ్వగలము తండ్రి? ఏమివ్వలేక ఈ రక్షణ పాత్రను చేతిపుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె పాత్రలో పాల్గొందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే అవకాశం మాకు ఇచ్చావు. క్రీస్తు ప్రేమను బట్టి నీకు వందనాలు. అయ్యా నువ్వు మా పట్ల చూపించిన నీ ప్రేమ ఎంత గొప్పది. మమ్మల్ని రక్షించావు. నీ రక్షణను బట్టి నీకు వందనాలు. క్రీస్తు సాతానుడి బంధకాల నుంచి క్రీస్తు విడిపించి స్వతంత్రులుగా మమ్మల్ని మార్చారు. నీకు వందనాలు. క్రీస్తు యొక్క ఈ యొక్క విషయంలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తుని బలలో పాల్గొని జ్ఞాపకం చేసుకున్న మేము క్రీస్తు శిలువ సందేశాన్ని అనేకులకు తెలియజేసి నశించి నరకానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి మీరు మాకు సహాయం చేయమని, ఇక్కడ చేరవచ్చిన వారందరినీ మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పాడుతూ మనం కానుకలు సమర్పించుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగ
గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఆకాశ గగనాలను నీ జేణతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేణతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. పరిశుద్ధుడవు ప్రేమగల దేవ మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరి చివరి ఆదివారం రోజున ఈ హస్తనాపురంలో ఈ ఆరాధన కొరకు మమ్మల్ని నడిపించాం. మే నెల 4వ తారీఖు అయ్యా, ఈ సంవత్సరం మమ్మల్ని ఇక్కడ ఇన్ని రోజుల వరకు ఇక్కడ దాకా నడిపించండి. స్తోత్రానికి మీదట మేము మరొక ప్రాంతానికి మమ్మల్ని తీసుకెళ్తున్నాం కాబట్టి నీకు వందనాలు అయ్యా. నీవు చేసే గొప్ప కార్యాలు యాత్రా జీవితంలో మమ్మల్ని అడుగడుగున తీసుకెళ్తూ ఆశీర్వదించే దేవుడు నీకు వందనాలు. ఇక్కడ చేరవచ్చిన బిడ్డలు కూడా తండ్రి, దేవుని బిడ్డలుగా ఉన్న కుటుంబం వాళ్ళు ఈరోజు వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కిరణ్ బ్రదరు, మెర్సీ సిస్టరు, హ్యానా, నిర్మలా సిస్టరు, భవిష్య, ఆరెంజ్, ఝాన్సీ చెల్లమ్మ వారు ఈరోజు మందిరం కొరకు వచ్చి ఉండగా వారిని ఆశీర్వదించండి. ఎవరైతే రాలేకపోయారో వారికి మరొక అవకాశం దయచేయండి అయ్యా. నీ బిడ్డలు ఇచ్చిన కానుక నీ పరలోక సేవ కొరకు వాడుకోనండి అయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధి ఇక్కడ జరగాలి అని కోరుకున్నారు. అలాగే వారు ఎక్కడికి వెళ్తే అక్కడ జరిగించండి. ప్రతి ఒక్కరిని విశ్వాసంలో అభివృద్ధిపరచండి, ప్రార్థనలో బలపరచండి. వేరే 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 మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ టైం వేస్ట్ చేసుకొని అలా కాకుండా నేను వాక్యంలో ఏం నేర్చుకున్నా, మందిరానికి వెళ్ళాను నేను వాక్యంలో ఏం నేర్చుకున్నాననే ఆలోచన ప్రతి ఒక్కరు చేసుకొని వారు వాక్య రీతిలో బలపడడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, బలంతో నింపండి. వచ్చిన ప్రతి సహోదరుడు మీరు దీవించండి. వచ్చి నెక్స్ట్ వారం నుంచి మేము కొత్త ప్రాంతంలో కలుస్తూ ఉండగా ఆ ప్రాంతాన్ని మీరు దీవించండి. ఈ గృహంలో ఇంతవరకు మాకు వానర్స్ గారు అలౌ చేసినందుకు వానర్స్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క బిల్డింగ్ వానర్స్ని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారికి 30 100 ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ నిలిచి ఉన్నట్టు చేయండి. వారి పిల్లలను, వారి సంతానాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఈ ఇంట్లో ఇంతవరకు వాక్యాలు ఎవరిని కుటుంబాలు విని వెళ్ళు ఉన్నారో, ఎవరెవరు ఇక్కడ బైబిల్ స్టడీస్కి అటెండ్ అవుతూ ఉండేవారు, ఎవరెవరు గతంలో ఇక్కడ ఆరాధనలకు పాల్గొంటూ ఉన్నారు, వారందరినీ దీవించమని కోరుకుంటున్నాను. మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ కాపుదల, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని సహవాసం మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.